జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వీళ్ళ కార్యదర్శులు వార్డు మెంబర్ల వరకు కూడా అంతా ఇదే దందాలే. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసి బ్రైబరీ కేసు, దీంట్లో ఈ నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి పేరు నేను ఉచ్చరించదలుచుకోలేదు, దీంట్లో పేరు ఉంది, ఐ గో బై రికార్డ్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు నిన్నటి రోజున పలు చోట్ల సోదాలు చేస్తోంది, వీళ్ళ ఆస్తులు అటాచ్ చేస్తోంది. మీరు ఇతరుల గురించి మాట్లాడతారు, ఇతరుల గురించి ఏలెత్తి చూపించే ప్రయత్నం చేస్తారు. కోటి సంతకాల సేకరణ అవి కూడా ఫోర్జరీ సంతకాలే. అవి ఏమైనా జెన్యున్నా? మీ బతుకుకి జెన్యున్ సంతకాలు చేసేవాళ్ళు ఉన్నారా? మీకు సంతకాల సేకరణ ఏందో వచ్చే రోజులో సునీతమ్మకు మద్దతుగా ఈ నియోజకవర్గంలో జరుగుతుంది, విట్నెస్ చేయండి. ఆ బండిలు కట్టి మీ జగన్మోహన్ రెడ్డిగా పంపిస్తాం. ఇంతమంది అడుగుతున్నారా మీ చెల్లెలకి అన్యాయం జరిగింది న్యాయం చేయమని, ఆమెకు మద్దతుగా నిలుస్తున్నామని చెప్తున్నారు, ఏంది నీ కథ అని చెప్పేసి పంపిస్తాం. బండలు కట్టి పంపిస్తాం, రిజిస్టర్ పోస్ట్లో లేదంటే కొరియర్లో పంపిస్తాం. తెలుగుదేశం పార్టీనే కాదు, శాసనసభ్యులే కాదు, కనీస మానవతా విలువలు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ రోజున సునీతమ్మ పోరాటానికి అండగా ఉంటున్నారు, మద్దతుగా నిలుస్తున్నారు. ఆమె నిజంగా యంగ్స్టర్స్ అయితే, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళైతే 100కు 100% ఒక ఇన్స్పిరేషన్గా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ యుద్ధంలో ఆమె గెలిస్తే న్యాయం గెలుస్తుంది. ఆమెకు ఆస్తి ఏం రాదు, లేదు పదవి రాదు, లేదు రాజకీయాలు లేవు. నిస్వార్థంగా ఒక కూతురు తండ్రి కోసం చేస్తున్నటువంటి, తండ్రి కోసం ఆరాటపడుతున్నటువంటి పరిస్థితుల్ని సినిమాల్లో చూస్తుంటారు కానీ నిజ జీవితంలో, నాకు తెలిసినటువంటి నిజ జీవితంలో మాత్రం మొట్టమొదటిసారిగా సునీతమ్మని చూస్తున్నాను. అందుకని నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఆమెకి. దిస్ ఇస్ ద రియల్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. మాకు ఖచ్చితంగా ఒక స్ఫూర్తి ఆమె. ఆమెకు అండగా నిలుస్తాం, ఆమెకు మద్దతుగా సంతకాల సేకరణ కూడా సేకరిస్తాం. వార్డులో కూడా కొవ్వొత్తుల ర్యాలీలు కూడా చేస్తాం. నియోజకవర్గంలో కాదు, వచ్చే రోజుల్లో వార్డులోనే చేస్తాం. ఆ న్యాయం గెలిచేంత వరకు కూడా మద్దతుగా ఉండి ఆమె తరపున ఏమేమి సంఘీభావం తెలపాలో, సో దట్ ఇంత నేను యుద్ధం చేస్తూ ఉంటే కూడా ఈ సమాజం స్పందించలేదనే ఒక నిరాశ నిస్పృహ ఆమెకైతే ఉండవు నాకు తెలిసి. అటువంటి నిరాశ నిస్పృహలు రాకుండా మరింత ఉత్సాహంగా ఆమె పనిచేసే విధంగానే మా కార్యాచరణ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏదైనా మాట్లాడదలుచుకుంటే మీ రాష్ట్ర కార్యదర్శుల్ని ఫస్ట్ సస్పెండ్ చేసి మాట్లాడమని చెప్తాను, మళ్ళీ ఎలక్షన్ల కథలు మాట్లాడతాను.